అసలు సర్టిఫికేట్ ఏమి ఇవ్వాలో తెలియక యూఏ సర్టిఫికేట్ ఇచ్చారంట దీనికి. అలా ఉంది. యూ సర్టిఫికేట్ తెలుసు, ఏ సర్టిఫికేట్ తెలుసు, ఇంకా ఏ సర్టిఫికేట్ కానీ ఇది మాత్రం యూఐ సర్టిఫికేట్. అబ్బాబ్బాబ్బా సినిమా మాత్రం పిచ్చి దెబ్బింది అయ్యా, మాత్రం మర్చిపోయింది అంత. ఏం లేదు అన్నా, ఏం ఆడతామన్నా, ఏం చెప్పనన్నా సినిమా గురించి ఏం చెప్పాలని ముందు నాకు ఏమైనా అర్థం కావాలి కదా. ఇంకో 4 సార్లు సినిమాకి వెళ్తే కానీ ఏం అర్థం కాదు నాకు. అర్థమైపోయిందా? అది చెప్పాలన్నా కూడా ఇంకో 2 సార్లు చూడాలి. అది చెప్పాలి. సినిమా బాగుందా బాగాలేదని చెప్పాలన్నా కూడా ఇంకో 2 సార్లు సినిమా చూడాలి. ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. మూవీ బాగుంది బ్రో, చాలా బాగుంది. ఏం నచ్చింది నీకు బాగా యూఐలో? డైరెక్షన్ బాగుంది బ్రో. నీకేం బాగా నచ్చింది? ఉప్పి స్టైల్లో ఉందా? థ్యాంక్ యూ బ్రో. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే అన్న ఇలా హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళందరూ లైట్లే కానీ డైరెక్షన్ బాగుంది. సేమ్ అలా ఉంటాయి అన్న, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎంత కలెక్ట్ చేస్తా అన్న ఓవరాల్ గా? ఏముంది స్టోరీ అంటే సినిమాలు చాలా ఉన్నాయి కదా, పార్ట్స్ ఏది బాగా అనిపించింది మీకు? ఒకసారి మీరు చూస్తే మేము రివ్యూ చేస్తాం. ఆడియన్స్ మీరు చూస్తారు కదా, మీరు కూడా చెప్పాలి. ఆడియన్సే కాదు కన్నా, ఎప్పుడు రివ్యూస్ అడుగుతారు, మేము రివ్యూవర్స్ మేము రివ్యూ చేస్తాం. సరే, ఉపేంద్ర గారి యాక్టింగ్ బాగుందా, డైరెక్షన్ బాగుందా? రెండు బాగున్నాయి. రెండు తెలుగు ఆడియన్స్ కూడా బాగా రీచ్ అవుతాం మూవీ. తెలుగు ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది. 2 పీక్స్ అన్న. మ్యూజిక్ బాగుందన్న. తెలివైన అయితే అర్థమవుతుంది. మళ్ళీ చూడొచ్చు మూవీ. చూడొచ్చు అన్న. రెండోసారి ఖచ్చితంగా చూడాల్సింది. వాళ్ళు చూస్తే వచ్చేస్తుంది. ఉపేంద్ర యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని ప్లస్ పాయింట్. ఆయన అంటే తెలిసిందేగా మనకి. డబ్బింగ్ వెర్షన్ కూడా బాగానే ఉంది. డబ్బింగ్ వర్షన్ బాగుంది. ఆయన డబ్బింగ్ వర్షన్ మళ్ళీ వాచబుల్ బాగున్నా. వర్త్ మూవీ. సరిపోతున్నా అని భయపడ్డాం. సినిమా చూసుకోలది నిజంగా ఉపేంద్ర గారు మార్కే కనపడ్డది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సినిమా ఏదో వెళ్ళినా కాడికి లాస్ట్ మాత్రం ఒక రకంగా చూపించాడు. 100%కి సినిమా ఏంటంటే మన ప్రభాస్ గారు కలికి చూపించాం. అది ప్రభాస్ గారు కలికి ప్లస్ అయితే ఇది యూఐ ప్లస్ అన్నట్టు అనిపించింది. ఒక పాట మాత్రం చాలా బాగుంది, అది జనాలకు బాగా అట్రాక్ట్. అయితే ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీలు, ఇంటర్లో 10th క్లాస్ అవసరం లేదు. బుర్ర ఉంటే సినిమా అయిపోయినట్టే. బాగుంది. ఉపేంద్ర గారు మార్కెట్ కనపడితే ఇక డైలాగుల కోసం చెప్పవసరం లేదు. ఉపేంద్ర గారి డైలాగులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. అన్ని సినిమాల కన్నా భిన్నమైన సినిమా ఈ యూఏ సినిమా అనిపించింది. ఓకే, అందరికీ నచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తాం. విజిల్స్ కూడా వేసుకోవాల్సిన సందర్భాలు అయితే ప్రతి ఒక్కరు చూడండి. యూఏ సినిమా నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. బ్రో, ఇప్పుడే సినిమా చూసిన అన్న నిజంగా చెప్తున్నా అన్న. సినిమా ఉపేంద్ర ఇంగో యూఐ ఇది బ్రాండ్ భయ్యా, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసిన తర్వాత 2 గోళీలు వేసుకున్నా భయ్యా. ఇంటర్వెల్ తర్వాత ఒక గోళీ, ఇటు సినిమా అయిపోయిన తర్వాత ఒక గోళీ భయ్యా. ఎందుకంటే ఆ విధంగా ఉంది భయ్యా. సినిమా బుర్రా పాడైపోయింది. బుర్రా పాడైంది తెలుసా? ఏ లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది భయ్యా. సినిమా లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అలాంటి స్క్రీన్ ప్లే, అలాంటి డైరెక్షన్. నిజం చెప్తున్నా భయ్యా, నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. ఏమనుకుంటున్నావు? అదా కాదు, కులం. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. నువ్వు కొట్లాడుకుంటున్నావు కులమని, మతమని, తేడా అని, భేదమని, పైసా కోసం, దానికోసం, దీనికోసం కొట్లాడుకుంటున్నావు కదా. అది భయ్యా సినిమాలో. నువ్వు వేరే విధంగా అనుకోకు. నిన్న బుర్ర పాడుంది. ఆ క్లైమాక్స్ సీన్స్ నువ్వు ఊహించలేవు. ఈ సినిమా నీకు ఎక్కాలంటే మినిమం డిగ్రీ నువ్వు ఇండియాలో చేసి ఉండలేదు, అమెరికాలో చేసి ఉండాలి మినిమం డిగ్రీ. అప్పుడు నీకు సినిమా ఎక్కుతుంది. అలాంటప్పుడే నీకు ఈ సినిమా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ సీన్స్, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అలాంటి సినిమా ఒక్కొక్క సీన్లో అర్థమైపోతుంటే ఆ నవ్వులే నవ్వులు ఉంటాయి ఫస్ట్ హాఫ్ మొత్తం. ఆ క్లైమాక్స్ తీసు ఇంకో డబల్ యాక్షన్ సీన్స్ అన్న, సత్య అది వేరే క్యారెక్టర్ మామూలు ఉండదన్న. ఇలాంటి సినిమా నువ్వు చూడలేదనుకో, నిజంగా పోయా, నిజం చెప్తున్నా, వేరే లెవెల్. ఇంకో కొంతమంది అంటారు ఎందుకు అంటే ఇంగ్లీష్లో అంటారు పోయి. ఇప్పుడే చూసాను పోయా సినిమా యూఐ బ్లాక్ బస్టర్ పోయా సినిమా. వాషింగ్టన్ పౌడర్ నిర్మా. ఈ సినిమా చూడకపోతే నీ కర్మ. థ్యాంక్ యూ. యూఐ నా సినిమా చూస్తున్నా మాత్రం తుమ్ము లేచిపోయిందన్న. అసలు మనం చూస్తున్న ఉపేంద్ర గారి కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. అంటే ఆయన డైరెక్షన్ చేయడం వల్ల స్టోరీ రాసుకోవడం, కథ రాయడం అనేది మామూలు మాట కదా. నిజంగా ముందుగా ఆన్సర్ చెప్పాలి. ఉపేంద్ర కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఆ స్టైల్స్ కానీ, ఆ గెటప్స్ కానీ, దట్ ఈస్ ఉపేంద్ర. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూసినప్పుడు అంటే ఒక సినిమా, ఒక సినిమా, ఒక ఉపేంద్ర, ఇలాంటి సినిమాలు చూసి మేము చాలా ఎంజాయ్ చేసినాం. అంటే మనం ఒక సినిమాలకి చూసుకోవాలి. ఒక సినిమా ప్రకారం అంతేగాని మేము ఒక రియల్ లైఫ్లో చేయలేము. ఒక సినిమా ప్రకారం చూసుకోవాలి. సినిమా మాత్రం డిఫరెంట్ సినిమా. మనం కబ్జా ఒక తక్కువ అనుకున్నాం, మనం చాలా బ్లాక్ బస్టర్ అనుకుని తక్కువలో వచ్చింది. దానికంటే సినిమా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.
స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా ఉపేంద్ర కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే చూస్తే కూడా మనకు చాలా బాగుంటుంది. ఒక కేజీఎఫ్ గుర్తొస్తుంది, మళ్ళీ సెకండ్ పార్ట్ వస్తుంది. దీనికోసం ఆ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. కెరియర్లో ఉపేంద్ర చెప్తున్నా, ఓం సినిమా రాజశేఖర్తో తీసిరు కదా మీరు, మళ్ళీ మీరు సెకండ్ పార్ట్ తీయాలి సార్. ఓం సినిమా నేను ఇప్పుడు కూడా చూస్తాను రాజశేఖర్ సినిమా, ఎందుకంటే డైరెక్షన్ కానీ నాకు చాలా ఇష్టపడతా. ఇది లవ్ సినిమాది, అలా ప్రేమ యాక్టింగ్ కానీ రాజశేఖర్ యాక్టింగ్ కానీ మీరు తీసే డైరెక్షన్లా చాలా బాగుంది సార్. అది మళ్ళీ మీరు ఓంతోటి మళ్ళీ ప్రజలకు చూపించాలి సార్ సెకండ్ పార్ట్ తోటి. నేను అదే కోరుకుంటున్నా. సినిమా మాత్రం సూపర్. యూఐ సినిమా చాలా బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్.